హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో నేను ఇంకా నా హస్బెండ్ ఇవాళ ఏం తింటున్నామంటే 3 వెరైటీస్, అంటే వెజ్, నాన్ వెజ్, ఇంకా స్ట్రీట్ ఫుడ్ అన్నట్టు. ఏంటి చాక్లెట్ ఏదో మెరుస్తుంది మధ్యలో అనుకుంటున్నారా? ఇవాళ ఏంటంటే ఛాలెంజ్, ఎవ్వరు విన్ అయితే వాళ్ళకి ఆ చాక్లెట్. ఓకేనా? అయితే మేము ఇవాళ ఏం తింటున్నామంటే గుత్తంకాయ కర్రీ, ఇంకా వీటిని ఏమంటారు, డ్రమ్ స్టిక్స్ చికెన్ అంతేగా. అలాగే మిర్చి బజ్జీ 10 పెట్టుకున్నాము. ఇద్దరం 5 తినాలి, సరేనా? ఒక ప్లేట్లో పెట్టుకున్నాం అన్నీ. ఓకే, రెడీ? గుర్తుంచుకోండి, విన్ అయితే డైరీ మిల్క్, పెద్ద చాక్లెట్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. 1. అలాగే హై పాయింట్స్ ఇవ్వండి, చెప్తేనే ఇస్తున్నారు ఫ్రెండ్స్. హై పాయింట్స్ ఇచ్చేయండి లైక్ కొట్టగానే. ఓకే, రెడీ? మా అబ్బాయినే కాదు, మా ఆయనని కూడా సతాయిస్తున్నా, చూసారా? ఓకే, రెడీ? 1, 2, 3 స్టార్ట్. గుత్తంకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. సూపర్ సూపర్ అంటే సూపర్. డాడీ సూపర్ లేదా మీకు? సూపర్ ఉంది. చెప్పరు. చూద్దాం ఆ డైరీ మిల్క్ ఎవరి సొంతం అవ్వబోతుందో. అబ్బబ్బబ్బా, సూపర్ ఉంది. మీరు తింటా అంటే నాకు కూడా నోరు ఊరుతుంది. అవునా? మమ్మీతో పాటు నాకు కూడా గుత్తంకాయ అంటే ఇష్టం. ఆ సౌండ్కి నోరు ఊరుతుంది. ఇప్పుడైతే నిమ్మకాయలలో ఫుల్ జ్యూస్ వస్తుంది. ఇంకా 4 రోజులు అంటే ఎండాకాలం స్టార్ట్ అయిందంటే అసలు జ్యూసే ఉండదు. ఈసారి ఫ్రై చేసి ఇచ్చిండు కదా మమ్మీ. పోయినసారి జ్యూసీ వచ్చింది. అవును, పోయినసారి. ఇది బాగుందా? ఏంటో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఇస్తున్నారు. క్రంచీ ఉంది, జ్యూస్ ఏం లేదు. ఫ్రై ఇంత టేస్ట్ బాగుంటాయి కదా.
అవును. మొత్తం తేనె. మస్తు ఉంటుంది. మొత్తం పిండేరా, చికెన్ ఎక్కడో ఉంది ఇంతంత బొక్కకి. అయినా కూడా బాగుంటుంది మమ్మీ పిండి. కాకపోతే దాంతో పాటు చికెన్ ఉంటే బాగుంటుంది. మరి పిండి పిండి అయితే మళ్ళీ ఒక్కొక్కసారి మనకు ఒకసారి అప్పుడు గుర్తుందా, మధ్యలో పిండి పిండి వచ్చింది, ఉడక సరిగ్గా ఉడకలే. బాగా అప్పుడు ఉడికితే ఇట్లా కరకర అంటదేమో, ఆ రోజు కూడా ఉడకలేదు. అవును, పిండి ఎక్కువ పోసి ఎక్కువ ఉడకలే, ఫ్రై చేయలేదు. ఉడకలే. ఉడికితే ఇలా ఉంటుంది. అట్లా జ్యూస్ సాస్ లో చేసినా కూడా బాగుంది. అది బాగుంది, అది చాలా బాగుంది. జ్యూసీ జ్యూసీగా సూపర్ ఉంది అసలు. ఇదంటే నాకు తెలిసి తిన్నట్టు కూడా ఉండదు. అది బాగుంటుంది. కొంచెం మంచూరియా టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్. మమ్మీకి అయితే వంకాయ అంటే మొత్తం మస్తు ఇష్టం. అసలు వంకాయ మొత్తం తినేస్తుంది, దాని వెనకాల ఉన్నది కూడా తినేస్తుంది మమ్మీ అయితే. అవును, వెనక తోడ కదా అది ఉంటుంది, అది కూడా తినేస్తా. అంటే కర్ర తినా, కర్రకున్న స్కిన్ అనమాట, అది తినేస్తా. మా ఇంట్లో అయితే మేమందరం అవి ఇచ్చేయడమే మమ్మీకి. వంకాయ తినడం, వెనకాల ఇచ్చేయడం. డాడీ ఇచ్చేసింది. నాకైతే అసలు అది ఎట్లా తినాలో కూడా అర్థం కాదు, రాదు కూడా తినడం. బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది, మజా అంతా ఇందులో ఉంటుంది. మా పిల్లలైనా నా హస్బెండ్ అయినా నాకే ఇస్తారు. చాక్లెట్ వద్దా? మనం ఎందుకు స్లో తింటున్నాం? మీరు చూడండి, మీ బజ్జీలు తినలేదు, నేను తినేస్తున్నా బజ్జీలు. తిన్నా 5 బజ్జీలే. 5 ఎక్కడ, నేను ఆల్రెడీ 2 తిన్నా. 5 అవి ఇంకా 3 ఉంటే మీవి. నేను 4 తినేసా, మీవే అవి. అదే నేను తిన్నా, ఇది 3ది. కాదు డాడీ, మీరు ఒకటే తిన్నట్టుంది, మమ్మీ 4 తింటుంది. అలా 2 తిన్నా ఇందాక. నాకు 3, ఒకదానికేమో రాలేదు అది. ఇప్పుడు 5. మరి డాడీ ఒకటే తిన్నాడు డాడీ, మీరు ఒకటే తిన్నారు. లేదు, మీరు ఇప్పుడు 3 తిన్నారా? ఇది 3ది. అయితే 2 మీవి, నా ఒకటే. అంత అదే మిగిలినట్టుంది నాకైతే. ఇది కొంచెం నమ్మడానికి టైం పడుతుందిగా.
మిర్చి మీద నిమ్మకాయ పెట్టుకుని ఉల్లిగడ్డ పెట్టుకుని తింటే ఆహా మజానే వేరు కదా. వర్షం వస్తుంటే వేడి వేడి బజ్జీ తినాలి. నాకు ఒక కోరిక ఫ్రెండ్స్, బజ్జీ బండి ఉంటుంది కదా, అక్కడ వాళ్ళు తీయంగానే వేడి వేడి తినాలి. అందుకని ఇంతవరకు నా కోరిక తీరలేదు. వేడి వేడిగా వాళ్ళు ఇట్లా తీసేస్తారు కదా, ఆ వేడి వేడి తినాలి. కానీ ఇంతవరకు ఎప్పుడు తినలేదు. తినిపిస్తా ఒకసారి. మీరే తినిపించానన్నారు, ఇప్పుడు తినిపిస్తా అంట మీ ముందు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి తింటానంటే రోడ్డు మీద ఎందుకు అంటారు. కావాలంటే ఇంటికి తీసుకొస్తా అంటారు, కానీ అస్సలు ఎప్పుడు తినిపించాలి. ఇప్పుడు మీరున్నారనేసి నేను తినిపిస్తాలే అంటున్నారు. బాగుంది. ఇప్పుడు ఉల్లిపాయలు పెట్టుకొని తిందాం. మొత్తం పిండి పిండి ఉంది, పైన రెక్కలన్నీ పిండి పిండి ఉంది. గట్టిగా ఉంది కదా. లోన్ ఎక్కడో ఉంది చికెన్, డ్రమ్ స్టిక్స్. అందుకని లేట్ అవుతుంది కదా, గట్టిగా ఉంది కాబట్టి పిండే ఉంది ఎక్కువ. ఎంతమంది తిన్నారు, అలాగే మీ ఊర్లో కూడా ఇలా గట్టిగా ఉంటుందా, జ్యూస్తో ఇస్తారో కామెంట్ చేసేయండి. కావాలా అది చాక్లెట్ నాకే. ఏమో ఇది నవ్వడం కష్టంగా ఉంది, లాస్ట్లో ఏమవుతుందో తెలియదు. అందుకే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేనా నా హస్బెండా? కారం చూడండి, దులుపుతే ఎంత పడిందో. మసాలా కారం, మసాలా మాత్రం బాగుంది. ఇది నమ్మలేసరికి టైం అవుతుంది. ఇలా తొందర తింటారేమో. మమ్మీ 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 లాస్ట్ ఒకటి ముక్క. ఆ పిండి నమ్మలేసరికి ముక్క నమ్మలేకపోతుంది, ఇంకా గట్టిగా అయిపోయాయి దవడలు.
మసాలా అంతా పడేసింది కదా, మసాలా కట్టి మనకు తుమ్ము వచ్చేసింది. ఖతం అయిపోయింది. నువ్వు తినండి. మీరు తింటూనే ఉండాలి అమ్మా. కారం మొత్తం ఘాటు మొత్తం ముక్కలో పోయింది. మరి ఎందుకు దులిపిల్లు? అందులో ఉన్న మసాలా అంతా ఎందుకు దులిపిల్లు? ఆ వాడు మీ ముక్కలుగా వెళ్ళి ఎదిదామనేది మమ్మీకే డైరీ మిల్క్ డైరీ మిల్క్ గెలుచుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే డైరీ మిల్క్ గెలుచుకున్నాను. ఎందుకంటే ఇవాళ ఛాలెంజ్లో నేను విన్ అయ్యాను. నా హస్బెండ్ ఓడిపోయారు. అమ్మా గెలవలేదు. ఇవాళ ఛాలెంజ్లో నేను గెలిచాను, నా హస్బెండ్ ఓడిపోయారు. కాబట్టి డైరీ మిల్క్ నాకే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు మా ఛాలెంజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఓకేనా, బాయ్.